ప్రకటన చేయాలి. ఉట్టికి కాదు, ఉద్యమకారులకు ఏదైతే సంక్షేమ బోర్డు పెడతామన్నారో ఆ సంక్షేమ బోర్డు ప్రకటన చేయాలి. చేయకుంటే ఊరుకునేదే లేదు. నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి కాదు, కోదండరాం సార్కి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మిందే మీ వల్ల. మీరు పోయి ఆయన పక్కన ఏరితే ఈ తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి ఈయన పక్క కోదండరాం సార్ పోయిండు, మరేమో నేను చేసి పాడేతాడేమో ఉద్యమకారులకు అని చెప్పి ఉద్యమకారులు అందరూ నమ్మిండ్రు. కానీ 2.5 ఏళ్లుగా కోదండరాం సార్ ఎక్కడ మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? అసెంబ్లీలో మాట్లాడండి, చర్చించండి, నిలదీయండి. కాంట్రాక్టర్లకు తట్టెడు మట్టెత్తకుండానే 5,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్నాడు కదా, మరి మీరెందుకు కోదండరాం సార్ మాట్లాడతలేరని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్న ఆకునూరి మురళి గారిని, మీరు ఒక ఐఏఎస్, మీరు ఒక మేధావి, ఏమన్నారు? మీరు విద్యలో మార్పు తేవాలి, కేసీఆర్ చేస్తలేడు, నేను దగ్గరుండి చేపిస్తానన్నారు. అందుకనే కదా నమ్మింది ఉద్యమకారులు మిమ్మల్ని. ఆకునూరి మురళి గారు, కోదండరాం సార్, మీరు పోయి రేవంత్ రెడ్డి పక్కన చేరితేనే కదా ఉద్యమకారులు నమ్మింది. మరి ఎందుకు ఇవాళ మీరు సైలెంట్ ఉంటున్నారు? ఏమిచ్చింది మీ విద్యా కమిషన్? ఇచ్చిన రిపోర్ట్ ఒకటన్నా ఫాలో అయిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమన్నా మేలు జరిగిందా? ఏం జరుగుతుంది ఇవాళ? గురుకులాలలో పిల్లలు చచ్చిపోతా ఉంటే ఏం చేస్తుంది మీ విద్యా కమిషన్? ఎందుకని ఆకునూరు మురళి గారు మాట్లాడతలేరు? ఈ ప్రశ్న ఇవాళ ఖచ్చితంగా ఉద్యమకారులు అడుగుతారు. వారి పక్షాన తెలంగాణ జాగృతి ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇవి రెండే కాదు, మరి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు మనం ఎప్పుడైనా మన కోసం మనం అడిగే అంశాలు అడుగుతాం, కానీ మనతో పాటు తెలంగాణకు కావాల్సిన అంశాలను ఇంకా ఎక్కువ ప్రాధాన్యత అడుగుతాం. కాబట్టి తెలంగాణ కోసం ఏదైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, వాటన్నిటి సాధన కోసం కూడా వెంటబడతాం. ఊరికూరికే వదిలిపెట్టేదైతే లేదని కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక మాట, ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ ఆమోదిస్తే నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నా. హైదరాబాద్లో అద్భుతంగా బిల్డింగ్లు కట్టుకున్నాం, ఫ్లైఓవర్లు కట్టినాం, 56 అంతస్తుల మేడలు కట్టినాం. కానీ ఆ 56 అంతస్తుల మేడలో కనీసం 50 మంది కన్నా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చే ప్రైవేట్ కంపెనీలలో ఎక్కడన్నా తెలంగాణోడు కనబడుతున్నాడా? ఎక్కడనో నార్త్ ఇండియా నుంచో ఎక్కడి నుండో వచ్చి 1,50,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళే వేసుకుంటున్నారు. కానీ చదువుకున్న మన పిల్లలకు ఎక్కడన్నా అవకాశం ఉందా? నాకు తెలిసి ఉద్యమకారుల పిల్లలకు ఎవరికి కూడా పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చినట్టయితే నాకు తెలియదు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఆలోచన చేద్దాం. ఉద్యమకారులందరం కూడా ఉమ్మడి కార్యాచరణ కోసం అడుగుతా ఉన్నా. వేరే రాష్ట్రాలలో బెదిరించినట్టు కాదు, కాకపోతే కనీసం ఒక 20% మన తెలంగాణ వాళ్లకు రిజర్వేషన్ పెట్టాలి ప్రైవేట్ ఉద్యోగాలలో అని నేను అడుగుదాం అనుకుంటున్నా. అడుగుదామా? న్యాయమేనా? వాజిబేనా? పక్కానా? మళ్ళీ వెనక కోరు కదా, పిడికిలు ఎత్తుతారా? జై తెలంగాణ. తెలంగాణలో ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలలో తెలంగాణ లోకల్కి 20% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంతకుముందు తమ్ముడు వీరేందర్, సీతారాం కలిసి ఒక యాప్ ఇక్కడ లాంచ్ చేసినాం. ఎందుకోసం ఈ యాప్ లాంచ్ చేసినామంటే, కేసీఆర్ గారి హయాంలో ఆనాడు ఆఫీసర్లు మన ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని? ఎవరు ఉద్యమకారులు అన్నారు. వాళ్ళు ఎవరు ఉద్యమకారులు అంటే ఎవరు అని అడుగుతున్నారు. అంటే ఉద్యమకారులు అంటే ఎవరో కూడా మనమే చెప్పుకోనట. ఎంత బాధాకరం ఇది! ఉద్యమకారులు అంటే ఎవరో కూడా మనమే చెప్పుకోవాలి. నాకు గుర్తుండి ఉద్యమకారులు ఎవరు తెలుసా? ఎవరైతే ఇప్పుడు మా సాయిరామ్ అన్న ఉద్యమం చేస్తా అంటే అక్క పొద్దుగాలు లేచి టిఫిన్ చేసి పోనైనా కొట్లాడు తెలంగాణకు అని పంపింది. ఈయన కంటే ఎక్కువ ఆమె ఉద్యమకారు. ఒక అన్నను ఉద్యమానికి పంపిన ఒక చెల్లి, ఒక భర్తను ఉద్యమానికి పంపినటువంటి ఒక భార్య, ఒక కొడుకును ఉద్యమానికి పంపినటువంటి ఒక తల్లి, వాళ్ళు ఉద్యమకారులు. మరి వాళ్ళని ఎట్లా గుర్తియాలి? వాళ్ళని నేను ఎట్లా గుర్తుపట్టాలి? వాళ్ళ ఎవరు గుర్తించాలి వాళ్ళను? దానికోసమే ఈ యాప్ పెట్టినాం. ఎందుకంటే ఈ యాప్లో మనం రిజిస్టర్ అయిదాం, మనకు మనమే ఐడెంటిటీ కార్డులు ఇచ్చుకుందాం, మనకు మనమే అన్ని కూడా ఇద్దాం. కేసులు అయిన వాళ్ళు ఉద్యమకారులు అంటారు. నా మీద అయితే కేసులు లేవు. మరి ఇక మరి నేను ఉద్యమంలో ఉన్నాను